నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్లో పెద్ద మొత్తంలో అభ్యర్థులు అయితే పార్టిసిపేట్ చేసినటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. దాదాపుగా 777 మంది అభ్యర్థులు 1005 నామినేషన్లని వేశారంటే అర్థం చేసుకోవచ్చు. 60 డివిజన్లకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు వచ్చినటువంటి ప్రక్రియ మనం చూడొచ్చు. నిజామాబాద్లోని షవే గార్డెన్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఏదైతే 11వ తారీఖు రోజు జరిగే ఎలక్షన్స్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగించాలనే దానిపైన ఇప్పటికే ఒకవైపు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మరి వీళ్ళందరూ ఏపీఓలకు సంబంధించి ట్రైనింగ్ అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఎట్లాంటి ట్రైనింగ్ కొనసాగుతుంది, వాళ్ళు ఎలా ఓటు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనే అంశం పైన కొంతమంది ఏపీఓలు ఉన్నారు. ఎట్లా నడుస్తుంది ట్రైనింగ్, మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఎట్లా ముందుకు వెళ్తారు? వచ్చే నెల 11వ తేదీన నిర్వహించబడేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే నిర్వహించబడుతున్నాయో అందులో భాగంగా 11వ తేదీ నాడు ఏ విధంగా మేము వచ్చినటువంటి ఓటర్స్ను గుర్తించాలి, ఆ గుర్తించడానికి ఉపయోగించేటువంటి ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ ఎపిక్ కార్డు కానీ లాంటివి వాటిని ఉపయోగించి ముందుగా ఓటర్స్ను గుర్తించాలి. తర్వాత వాళ్లకు లెఫ్ట్ హ్యాండ్ పాయింటింగ్ ఫింగర్ చూపుడు వేలిపైన మార్కు ఇచ్చినటువంటి ఇంకుతోటి గుర్తు చేసి వాళ్ళకు ఓటు ఇచ్చి వాళ్ళు సద్వినియోగం చేసుకునేలాగా ఏ విధంగా మనము ప్రతి ఒక్క ఓటర్ చేత ఓటు వేయించాలన్నటువంటి విషయాన్ని మాకు కూలంకషంగా ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి తెలియజేయడం, మాస్టర్ ట్రైనర్స్ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మాకు గతంలోనే ఎలక్షన్లకు సంబంధించి ముందస్తుగా ప్రిపేర్ అయినటువంటి సిచ్యువేషన్. మరి ఈసారి కూడా పెద్ద మొత్తంలో ఆ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. మరి ఇంకేమన్నా విషయాలు ఏమన్నా మీకు సంబంధించిన అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరికి మీరు ఫిర్యాదు చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు? ఎన్నికలు జరిగేటువంటి సమయం లోపల ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ముందుగా మా పైన ఉండేటువంటి అధికారి ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఏవైతే వారికి మేము తెలియజేయడం జరుగుతుంది. తద్వారా వారి నుంచి జోనల్ ఆఫీసర్ నుంచి జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం చేరవేయడం జరుగుతుంది. మొత్తానికి 11వ తేదీ నాడు సజావుగా, శాంతియుతంగా, ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఓటు హక్కులో వారి యొక్క ధర్మంగా, విధిగా ఓటు హక్కును వినియోగించుకునేలాగా చేసేటువంటి బాధ్యతను మాత్రమే మేము అక్కడ నిర్వహించడం జరుగుతుంది. శిక్షణ ఎట్లా జరుగుతుంది? మీకు ఇప్పటికే ఇంతకుముందే శిక్షణ ఇచ్చారా, లేకపోతే ఈరోజు పెద్ద మొత్తంలో జిల్లా నిజామాబాద్ సంబంధించి మొత్తం అందరికీ ఒకేసారి ఇస్తున్నారు? ఈ శిక్షణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ స్పెల్గా ఈరోజు జిల్లా స్థాయి లోపల ఇవ్వడం ఈరోజు మొదటి స్పెల్గా ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు నాడు 2వ స్పెల్ కార్యక్రమం ఉంటుంది. ఈ తర్వాత 5వ తేదీ నాడు మాకు కేటాయించబడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆ యొక్క దాని లోపల ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కేటాయించినటువంటి మున్సిపాలిటీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది పాల్గొనొచ్చు ఈ ట్రైనింగ్ సంబంధించి? అంటే నిజామాబాద్ కార్పొరేషన్కి వచ్చేసి మొత్తం మనకు దాదాపుగా 2000 మంది దాకా ఏపీ వాళ్ళు అవసరం ఉంటారు. మనకు 500 మంది ఏపీ వాళ్ళు అవసరం ఉంటారు పోలింగ్ ఆఫీసర్. ఎందుకంటే దాదాపుగా చాలా 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ నిజామాబాద్ కార్పొరేషన్ లోపల. దాంతోపాటు దాదాపుగా 400 చిల్లర పోలింగ్ స్టేషన్లు ఉంటాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్కి 5 అనుకున్నా కూడా దాదాపు 2000 మంది పోలింగ్ అఫీషియల్స్ అవసరం ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా విధిగా మాస్టర్ ట్రైనర్స్ అందరినీ కూడా ట్రైనింగ్ చేసి సజావుగా ఎలక్షన్ జాగేదాకా మాకు ట్రైనింగ్ ఇచ్చేలాగా చేస్తారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు మీకు? ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, దీనికి ఏమైనా తేడా ఉంటుందా? ఈ ట్రైనింగ్ కావచ్చు, ఇదంతా ఈ ఓటు వేసే విధానం కావచ్చు, ఏమైనా ఉంటుందా? జీపీ ఎలక్షన్స్కి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి తేడా వచ్చేసి మనకు కౌంటింగ్ ప్రక్రియ అనేది జీపీ ఎలక్షన్స్లో అదే రోజు జరుగుతుంది. ఇక్కడ మాత్రం కౌంటింగ్ 13th రోజు ఉంటుంది. అంటే ఎలక్షన్ 11th రోజు జరుగుతుంది, కౌంటింగ్ మాత్రం 13th రోజు ఉంటుంది. ఆ జీపీ ఎలక్షన్స్లో మధ్యాహ్నం వరకే ఓటింగ్ ఉంటుంది సార్. 7 to 1 ఉంటుంది ఓటింగ్. ఇక్కడ 7 to 5 ఓటింగ్ జరుగుతుంది. అది తేడా సార్ జీపీ ఎలక్షన్స్కి మున్సిపల్ ఎలక్షన్స్కి. మిగతా అంతా సేమ్గానే ఉంటుంది. బ్యాలెట్ పేపర్ విధానం ఉంటుంది, అంతా సేమ్ ఉంటుంది సార్. ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నారు మరి? మీకు మొత్తం క్లియర్గా ఆల్రెడీ ఇంతకుముందు చేశారా, ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు? చేసాం సార్. జీపీ ఎలక్షన్స్లో 3 విడతలు చేశాను నేను. ఇక్కడ కూడా ట్రైనింగ్ చాలా బాగా ఇస్తున్నారు. మా డిఓ సార్ కూడా దగ్గరగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నాడు. చాలా కూలంకుషంగా ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. ప్రతి విషయాన్ని టచ్ చేస్తున్నారు. ఎలక్షన్ రోజు బిఫోర్ ఎలక్షన్ డే జరిగేటటువంటి ప్రాబ్లమ్స్, మాకు వచ్చేటటువంటి సమస్యలు మేము ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలక్షన్ ఏ విధంగా విజయవంతం చేయాలనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా ఇక్కడ మాకు ట్రైనింగ్లో చెప్తున్నారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది వేల్పూర్ మండల్ రామన్నపేట జెడ్పిహెచ్ఎస్ రామన్నపేట స్కూల్ సార్. అంటే మొత్తం అందరు ఉపాధ్యాయులని ఇంకా వివిధ డిపార్ట్మెంట్స్ ఎవరైనా వచ్చారా?
అంతా ఉపాధ్యాయులు ఉన్నారు సార్. ఇక్కడైతే అంతా ఉపాధ్యాయులు కనిపిస్తున్నారు. మరి ఎట్లా ఉంది సార్ ట్రైనింగ్ ఎట్లా నడుస్తుంది ఏం చెప్తారు? ఎక్సలెంట్ సార్ వాళ్ళు మన ఎలక్షన్కి సంబంధించిన విషయాలు అన్నీ చెప్తున్నారు. అరేంజ్మెంట్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి, మంచిగా బాగున్నాయి. అంటే ముఖ్యంగా గ్రామ స్థాయిలో జీపీ అయిపోయినాయి ఎలక్షన్స్. ఇప్పుడు కార్పొరేషన్ అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు, కాకపోతే ఈ కొన్ని ఇష్యూస్ ఏమన్నా తీసుకొచ్చే ఓటర్ల లిస్ట్ ఏమంటారు, ఓటర్ లిస్ట్లో తప్పులు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఏం చెప్తారు? క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఎక్సలెంట్. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. ఏ విధంగా యూజ్ అవుతుంది ఇది మీకు? ఇన్ ఫ్యూచర్ మాకు ఈ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ వీటితో మేము బెస్ట్ చేయొచ్చు. వీళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో మాకు. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు మొత్తం? మేము నిజామాబాద్ డిస్టిక్ భీమ్గల్ మండల్, వర్కింగ్ ప్లేస్ వేల్పూర్ మండల్, అమీనాపూర్. మేమిద్దరు కొలీగ్స్ వన్స్. అంటే ఈ 2-3 విడతలుగా ఇస్తున్నారా ఈ ట్రైనింగ్ అంతా? ఎట్లా ఉంటుంది? మార్నింగ్ సెషన్లో స్కూల్ స్టూడెంట్స్కి మన పీఓస్కి ఇస్తున్నారు. ఈవినింగ్ ఇప్పుడు మధ్యాహ్నం సెషన్ ఏమో ఏపీఓస్కి ఇస్తున్నారు. అంటే మీరు రిపోర్టింగ్ ఎవరికి పీఓకి చేస్తారా? ఒక పోలింగ్ స్టేషన్ సంబంధించి ఒక పీఓ ఏపీఓ ఉంటారా? ఎట్లా ఒక పీఓ ఏపీఓ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారండి. ఏమైనా ఇష్యూస్ వస్తే ఎట్లా ఎవరికి కాంటాక్ట్ అవుతారు? మనం రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, ఆర్ఓలు ఉంటారు, వాళ్ళతో కన్సల్ట్. ప్రధానంగా మీ విధి ఏంటి అసలు అక్కడ ఏపీఓ మాకు రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే మాకు ఏది మనకు పీఓకి ఏమో మొత్తానికి అన్ని ఇది అనౌన్స్ చేస్తూ ఉంటుంది. మొత్తం వేయించడము, ఓటుని ఏ విధంగా ఇంక్యుబేట్ ఇట్లాంటి చేయాలి. అక్కడ ఓపీఓలు లేకుంటే ఏపీఓ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అండి ట్రైనింగ్? ఎట్లా బాగుంది సార్, మంచి అర్థమైంది సార్, చెప్పింది అన్ని అర్థమైంది. మేము మాకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము ఏ ఇబ్బంది లేకుండా మేము ఎలక్షన్ డ్యూటీ చేస్తామని నమ్మకం కలిగింది ఇప్పుడు ట్రైనింగ్ వచ్చిన తర్వాత. ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్మూర్. ఎంతమంది? మొత్తం చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్టుంది ఇదంతా ట్రైనింగ్, పెద్ద చాలా ఉన్నట్టు. పొద్దున పీఓసి ట్రైనింగ్ జరిగింది, ఇప్పుడు ఏపీఓ ట్రైనింగ్ నడుస్తుంది. పీఓలకు ట్రైనింగ్ ఉండదు, అదర్ ఓపీఓలకు ట్రైనింగ్ ఉండదు. అంతే, డైరెక్ట్ ఎలక్షన్ డ్యూటీకి పోవాలి. ఎందుకంటే ఇంకా ఇట్లాంటి ఏమైనా సమస్యలు రాకుండా ఉండడానికే ముఖ్యంగా ఈ ట్రైనింగ్. ఇంకా ఆల్రెడీ ఇలా గతంలో కూడా మీరు చేసిన అనుభవం కూడా ఉంటుంది కదా? అనుభవం ఉంది, మాకు అనుభవం ఉంది. ఫిర్బీ ఇంకా రిమైండ్ కోసం ఇంకా ఏమైనా తప్పులు కాకుండా ఇంకా రిమైండ్ కోసం ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? ముఖ్యంగా సార్లు ఇస్తారు, టీచర్లు ఇస్తారు. బాగా అయితే టీచర్లు ఇస్తారు. అట్లా యూనియన్ మెంబర్స్ ఉన్నాను, కొందరు ఉన్నారు మా యూనియన్ మెంబర్స్, ఇంకా అదర్ టీచర్స్. చాలా బాగుంది సార్, ట్రైనింగ్ బాగుంది. ఇది మొత్తానికి చూడొచ్చు. ఈ ట్రైనింగ్ సంబంధించి ఏదైతే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది ముందస్తుగానే ఎవరైతే పీఓలు ఉంటారో ఏపీఓలు ఉంటారో, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించి పీఓలు ఉంటారు, ఏపీఓలు ఉంటారు, ఆర్ఓలు ఉంటారు, చాలా మొత్తం పకడ్బందీగా ట్రైనింగ్ ఇచ్చి ఎవరి ఇబ్బందులు కలగకుండా, అంటే ఓటేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే కలెక్టర్ కావచ్చు ఇతర అధికారులు సైతం చర్యలు తీసుకొని క్లాసెస్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి 11వ తారీఖు రోజు జరిగే పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఇప్పటికీ అధికారులు చెప్తా ఉన్నారు. మరి పోలింగ్లో ఎలాంటి ఇబ్బందులకు తలెత్తద్దనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి గ్రౌండ్ స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లతో పాటు వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి అంశం. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ట్రైనింగ్ మళ్ళా దశల వారీగా ఉంటుంది. మొత్తం 11వ తారీఖు ఎలక్షన్కి మొత్తం సమర్థమైనటువంటి సిబ్బంది ఉంటారని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.